లైగర్ లెండ్ ఫామ్ తీసుకురా చూసి నోట్స్ రాసుకో. ఫస్ట్ హాఫ్ బాగుంది. మా వీడియోనే బాగుంటది ఆ మూవీ కన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాతి రత్నాలు. మేము గేమ్ చేంజర్ మూవీకి వెళ్తున్నాం అనమాట. పబ్లిక్ టాక్ ఏంటంటే మూవీ పెద్ద రాడ్ అని మాట్లాడుకుంటున్నారు. సో చూడాలి. మాకు మళ్ళీ తిరిగి రాకపోతే మమ్మల్ని మెగా థియేటర్ వచ్చి కలెక్ట్ చేసుకోండి. అంతా వెళ్తున్నాం అనమాట. మూవీకి వెళ్తున్నాం. అండ్ ట్రిపుల్ రైడ్ అసలు చేయకండి, పోలీసులు పట్టుకుంటే వేసేస్తారు. మాకు డ్రైవ్ చేసేది మా డ్రైవర్ రవిచంద్ర మాత్రమే. మెగాకి వచ్చేసాం. అయ్యో జనాలు పెద్ద లేనట్టున్నారు. ఎక్కడికి వచ్చినా డాకు మహారాజే కనబడుతుంది. చూడండి గైస్, డాకు మహారాజ్ ఇక్కడ కూడా. గేమ్ చేంజర్ ట్రెండ్ రా. వాడు గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. గేమ్ చేంజర్ కి ఎక్సైటింగ్ వెళ్తున్నాం బ్రో. లోపలికి వచ్చాం గైస్, వెళ్తున్నాం. ఖాళీ థియేటర్. సినిమా కూడా డోప్. ఫస్ట్ హాఫ్ ఎట్లా బాగానే అనిపించింది. అరే శ్రీకాంత్ రా గేమ్ చేంజర్. మూవీలో శ్రీకాంత్ ఇస్ ద గేమ్ చేంజర్, రామ్ చరణ్ కాదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎవ్వరు మాటలు నమ్మకండి. ఫస్ట్ హాఫ్ బాగుంది. నువ్వు చెప్పరా, నీకు ఎట్లా అనిపించింది? అరే నాకు ఫస్ట్ హాఫ్ 20 minutes ఒకటే బాగుంది. మిగతా అంతా రకరకాలుగా ఉంది. మూవీ చాలా చెత్తగా ఉంది. లాస్ట్ ఒకటి అంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయింది. లాస్ట్ ఒక 20 to 15 minutes మాత్రమే బాగుంది. లవ్ స్టోరీ ఖైరాద్వాని కదా ఆమెతో నువ్వు లవ్ స్టోరీ లవ్ స్టోరీ అసలు అంత చెత్త అసలు ఎంత ల్యాగ్ ఉందంటే అంత ల్యాగ్ ఉంది ఆ లవ్ స్టోరీ. అదంతా పట్టించుకోకండి. లాస్ట్ ఒక 20-15 minutes బాగుంది అంతే. అంటే ఫస్ట్ 15 minutes, లాస్ట్ 15-20 minutes. శంకరా అలిసిపి ఏమైతే. ఫస్ట్ హాఫ్ బాగుంది. వీళ్ళు మాటలు ఎవ్వరు నమ్మకండి. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. నాకు నచ్చిందిరా. అరే మనకు నచ్చలేదు. లవ్ స్టోరీ కొంచెం లవ్ స్టోరీ దెబ్బ కొట్టింది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ గురించి మొత్తం ఓవరాల్ గా రివ్యూ మాట్లాడుకుందాం. పార్టీ పెడదామన్నా నువ్వే కాల్చాడు చచ్చాడు రిపీట్. గవర్నమెంట్ మన ప్రాపర్టీ కదా, దేని గురించి మాట్లాడుతున్నాడు? అన్ప్రెడిక్టబుల్. నాశనం చేశావయ్యా. ఏం పాట? ఇన్ఫ్రారెడ్ అది అయిపోయింది. అది చెప్పురా. కళ్ళు తిరుగుతున్నాయి. ఫస్ట్ కిందికి పోయి మాట్లాడదాం. నేను ఆపను. ఇప్పటికి 90 mm రాడు. ఇప్పుడే మేము గేమ్ చేంజర్ మూవీ చూసాము. అండ్ మా రివ్యూ చూడండి. లోకి చోకనా బొందా నిజంగానే జరిగింది. ఇదిగో మా రివ్యూ. లోకి రాడ్ దించాడు సార్. కళ్ళు ఎర్రబడిపోయినా చూడలేక సచ్చాం. అసలు ఎలా అనిపించింది? మంచిగా అనిపించలేదు. యాక్చువల్లీ మంచిగా ఉండే పొటెన్షియల్ అయితే ఉంది, బట్ నాశనం చేసేసాడు. స్టోరీ పరంగా ఓకే, బట్ అది కూడా సేవ్ చేయలేకపోయింది. డైరెక్షన్ అరే కాదురా, డైరెక్షన్ పక్కన పెట్టు. ఆ కెమెరా ఎందుకు అంత సర్కిల్ తిప్పారు. కళ్ళు తిరిగినారా బాబు మూవీలో. కియారా అద్వాని ఎందుకుందో తెలియదు అనడానికి ఉంది. పవన్, నీకు ఎలా అనిపించింది మూవీ? 90 mm
అరే చెప్పు స్క్రీన్ ప్లే స్టోరీ మాట్లాడరా ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే మాట్లాడతాం, ఏం లేదు ఏం మాట్లాడతాం. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? మోనలాగ్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఏరా కొంచెం మంచిగా అనిపించింది. ఇంటర్మిషన్ మంచిగా ఫస్ట్ హాఫ్ ఏం మంచిగా లేదు. ఫస్ట్ హాఫ్ అని కాదు, ఇంటర్మిషన్ ఓన్లీ ఆ 20 minutes ఇంటర్వల్ బ్లాక్ అంటారు కదా, అదేదో కొంచెం లైట్ గా బాగున్నట్టు అనిపిస్తుంది అంతే, బట్ బాగాలేదు అది కూడా. బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇంటర్వల్ బ్లాక్ కాదు. ఓకే రవితేజ, వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? వెరీ ఇన్ఫ్రారెడ్. మూవీ బడ్జెట్ 300 కోట్లు, 80 కోట్లు పాటలు ఖర్చని ఒక పాట తీసేసారు. ఆ ఖర్చైన పాటను తీసేసి సినిమా గురించి చెప్పు, ఎట్లా అనిపించింది? నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు వెళ్ళి చూడండి. అన్ప్రెడిక్టబుల్. చావాలా మీరు కూడా చావాలి, మేము చావాలా, మీరు కూడా చావాలి. మేమే చూడాలి మీరు కూడా చూడాలి. ఆ శంకర్ ఏదో 3D కెమెరా పెట్టాడు, ఎదురు అది మూవీలో యాక్చువల్లీ శంకర్ ఏం చేశాడంటే రోబో మూవీలో కొన్ని గ్రాఫిక్స్ యూజ్ చేద్దాం అనుకున్నాడు, అవి యూజ్ చేయలేదు అక్కడ, సో దాన్ని ఈ మూవీలో యూజ్ చేశాడు అనమాట. ఆ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ కాపీ పేస్ట్. అసలు నార్మలయ్యా ఎస్బీ స్టూడియో కూడా మార్చాల్సింది. అంటే ఒక్క సినిమాకి ఆ ప్రాస వాడిండు, అన్నయ్య బోన్ లాక్ లెక్క అది ఆ డైలాక్ట్ సర్గో శనివారం కదా, అది కదా, ఇంకా అన్ని టెంప్లెట్లు అదే. అప్పన్న క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుంది. నైస్ యాక్టింగ్. ఆ స్టోరీ బాగుంది. కాదు లైగర్ లెన్ ఫామ్ తీసుకురా, ఇది చూసి నోట్స్ రాసుకో. లైక్ అప్పన్న లైక్ ఆ బ్యాక్ స్టోరీ చెప్పినప్పుడు మూవీ మంచిగా అనిపిస్తుంది, అండ్ ఆ చూపించడము ఈ సబ్జప్లు తిప్పడాలు ఇవేం ఉండవాడ, చాలా పద్ధతిగా ఉంటది స్టోరీ. రామ్ చరణ్ ని ఎన్ని యాంగిల్ చూపించారు అంటే కనీసం వాడు పెళ్ళం కూడా నంగా. డైరెక్టర్ శంకర్ కి నా విజ్ఞప్తి, మోకో బాటిల్ వాడటం ఆపేయాలి సార్. మీరు మోకో బాటిల్ వాడుతూ ఉంటే చిరాకు వస్తుంది. ఆ 360 కెమెరాస్ యాంగిల్స్ ఏవైతున్నాయి అవి వద్దు సార్, కళ్ళు ప్లీజ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓవరాల్గా సినిమా 1 time వాచబుల్. దట్టు ఆ అంజలి క్యారెక్టర్ ఉంది కదా, అమ్మ సెంటిమెంట్, అమ్మ ఎమోషనల్, ఆ ఒక్క పార్ట్ని ఇంకొంచెం బెటర్గా, అది కాకుండా ఇంకా బెటర్గా ఏదైనా ఆలోచించి క్రియేటివ్గా పెట్టుంటే ఇంకా బాగుండేది. అక్కడ ఎమోషన్ అంత కుదరలేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సినిమా ఒకటి ఇది రివ్యూ చూసిన వాళ్ళకి మెయిన్ గా చెప్పేది ఏంటంటే మా వీడియోనే బాగుంటది ఆ మూవీ కన్నా. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమా కోసం ఆఫీస్ లా రీజన్ చెప్పి డెవలప్మెంట్ చేయకుండా వచ్చినా ఇప్పుడు నా టికెట్లు పోక కూర్చొని వర్క్ చేసిన అయిపోయింది. ఆ సీఎం ఎపిసోడ్ ఏదైతే ఉందో చెస్ లాగా చూపిద్దాం అనుకున్నాడు, బట్ కొన్ని ఆస్పెక్ట్స్ లో వర్కౌట్ అవ్వలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళమ్మ చెప్పులు రా మళ్ళీ ఇవే వాడారు నిజంగా.